బాలయ్య గారిని తప్పు పట్టట్లేదు, కానీ వ్యక్తిగతంగా మంచి మనిషి కావచ్చు. కానీ ఇప్పుడు సందర్భం కాదు. మీకు ఇప్పుడు ఏం కష్టం వచ్చింది? అసెంబ్లీకి తాగి వచ్చారని అంటున్నారు. పవిత్రమైన అసెంబ్లీలో వాళ్ళు బూతులు మాట్లాడారు, వాళ్ళు గాడిదలు వేశారని మన ఖాయం. నేను తాగారో తాగలేదో మీ వ్యక్తిగతమే. సామాన్యుడు ఒంటి మీద గుడ్డ లేకుండా బాధపడుతున్నాడు. నోటికాడ ముద్ద కూడా లేదు కొంతమందికి. మీకు కడుపు నిండింది. అన్నగారు ఎన్టీ రామారావు గారు నందమూరి కుటుంబానికి కానీ అందరికీ ఆయన ఇచ్చిన భిక్షతోనే వాళ్ళు ఉన్నారు. మీరంతా చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు కానీ వాళ్ళు కానీ ఇచ్చిన ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకుని, కొడుకులుగా మీరు నిలబెట్టుకుని ముందాగా ఉండాలి. ఇండస్ట్రీలో చాలా ఉంటాయి తగదాలు, ఒకడంటే పడదు ఒకడంటే పడదు, అది గతం. చిరంజీవి గారితో మీకు పాడకపోతే మానేసేయండి, మాట్లాడకండి. కానీ అసెంబ్లీలో పెట్టి అవమానించే విధంగా ఉండదు. ఒకడేదో గాడికు ఎవడో చేశాడని మీరు చేయొద్దు. మీకు వైసీపీ వాళ్ళు పుల్ల పెడదామని చూస్తున్నారు. ఆలోచన ఎట్లా ఉండాలి? చంద్రబాబు నాయుడు గారేమో పవన్ కళ్యాణ్ కలుపుకుని తీసుకుని వెళ్దామంటున్నారు. మీరు ఇట్లా ఇవన్నీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందే అడిగేవాళ్ళు, మంత్రిత్వ శాఖ అది దాని గురించి. మీరు ఒక సేవా కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి మీకు ఇవ్వాల. మీకు ఆవేశం ఎక్కువ, మనసులో ఉన్నది ఎక్కడ బయట కక్కేస్తారు. అది మంచి అయినా చెడైనా ఏదైనా. అదేంటంటే మంత్రిగా ఉండేవాళ్ళకి అది పడదు. ఒక మంత్రి వెళ్ళి కొడితే ఎట్లా ఉంటుందంటే సొసైటీలో చండాలంగా ఉంటుంది. ఇవన్నీ తగ్గించుకొని మీరు కూడా పవన్ కళ్యాణ్ లాగా వాళ్ళు ఒకటి కాదు, మీరు అందరూ ఒకటే. మీరు కూడా ప్రజల కార్యక్రమాలు చేస్తూ ఉంటే మీ పదవి మీకే వస్తుంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబెట్టిన వాళ్ళని వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. వాళ్ళ సొంత కుటుంబీకులే కదా అన్నదమ్ములు. అన్నదమ్ములు ఒకళ్ళనంటే ఒకళ్ళ కోపం రాదా? ఈ ప్రభుత్వం ఉండాలా వద్దా? లేదు, మీకు అంత నచ్చలేదు.